సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం చేరుకున్నారు. అక్కడ పర్యటిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవత అనుగ్రహ సిద్ధిరస్తు పునర్దర్శన ప్రసాద సిద్ధిరస్తు. కాళేశ్వరం చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లో కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నారు. కాళేశ్వరం ఆలయం నుంచి నేరుగా మేడిగడ్డ బ్యారేజ్ కు చేరుకుంటారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత అక్కడి నుంచి మేడిగడ్డ బ్యారేజ్ కు చేరుకుంటారు. అక్కడే కృంగిన పిల్లర్స్ కి సంబంధించి ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం, అలాగే రివ్యూ మీటింగ్ నిర్వహించి తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది రేవంత్ రెడ్డి. ప్రస్తుతం అయితే కాళేశ్వరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన లైవ్ మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా అక్కడికి చేరుకున్నారు, పూజా కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా బ్యారేజ్ దగ్గరికి చేరుకుంటారు. అక్కడ పనులకు సంబంధించి కృంగిపోయిన పిల్లర్స్ కి సంబంధించి ఇరిగేషన్ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. తర్వాత ఈవినింగ్ బహిరంగ సభలో ప్రసంగిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం కాళేశ్వరం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేయనున్నారు. కాళేశ్వరంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. మంత్రులు కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉన్నారు. ప్రస్తుతం కాళేశ్వరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత భూమి పూజ జరుగుతుంది. తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ కి చేరుకుంటారు. అక్కడ ఇరిగేషన్ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తారు. కుంగిన పిల్లర్స్ కు సంబంధించి పరిశీలించిన తర్వాత రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. మేడిగడ్డ దగ్గరే ఇరిగేషన్ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి ఆ తర్వాత మీడియాతో మాట్లాడనున్నారు రేవంత్ రెడ్డి. అయితే ఈవినింగ్ బహిరంగ సభలో కూడా పాల్గొంటారు. ప్రస్తుతం అయితే కాళేశ్వరం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆ తర్వాత భూమి పూజ, పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేయనున్నారు. ఇక ఆ తర్వాత బ్యారేజ్ దగ్గరికి చేరుకుని కృంగిన పిల్లర్స్ కి సంబంధించి పరిశీలించిన తర్వాత ఇరిగేషన్ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి ఆ తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత ఈవినింగ్ బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం కాళేశ్వరం ఆలయం దగ్గర పర్యటన కొనసాగుతోంది. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇట్లా ఇంతమంది పోలీసులు మొత్తం క్లియర్ చేయండి, మొత్తం క్లియర్ చేయించు, అంతా మొత్తం క్లియర్ చేయించు. ఇక్కడ ఎవరున్నా మనోడు, ఇక్కడ ఎవరా మనోడు ఉంది? హలో బాబా, హైదరాబాద్ ఎవరైనా ఉంది సార్? చంద్రశేఖర్ సార్, ఇలా ఎందుకు ఇంతమంది జమ చేస్తున్నావు? ఏం ఉద్యోగం చేస్తున్నావు? మొత్తం క్లియర్ చేయి, మొత్తం క్లియర్ చేయి, మొత్తం మొత్తం క్లియర్ చేయి. కాళేశ్వరంలో సీఎం రేవంత్ రెడ్డి
పర్యటిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరి కాసేపట్లో ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ నిర్వహించనున్నారు. ఇక ఆ తర్వాత కాసేపట్లో మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరకు సీఎం రేవంత్ అలాగే మంత్రుల బృందం కూడా వెళ్తోంది. అయితే బ్యారేజ్ పునరుద్ధరణ పనులకు కూడా శ్రీకారం చుట్టనున్నారు సీఎం రేవంత్. అయితే బ్యారేజ్ దగ్గరే ఇరిగేషన్ అధికారులతో రివ్యూ నిర్వహించి తర్వాత పునరుద్ధరణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రస్తుతం అయితే కాళేశ్వరం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి బ్యారేజ్కు బయలుదేరతారు మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ బ్యారేజ్కి సంబంధించి పరిశీలించిన తర్వాత ఇరిగేషన్ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి బ్యారేజ్ పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఆ తర్వాత ఈవినింగ్ బహిరంగ సభలో మాట్లాడనున్నారు సీఎం రేవంత్. అయితే పరిశీలించిన తర్వాత ఇరిగేషన్ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించిన తర్వాత మీడియాతో మాట్లాడనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం కాళేశ్వరం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఆ తర్వాత కాళేశ్వరం ఆలయంలో ఆలయ అభివృద్ధికి సంబంధించి భూమి పూజ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు మరి కాసేపట్లో. అయితే అక్కడి నుంచి బ్యారేజ్కి కూడా చేరుకుంటారు. కాళేశ్వర ఆలయంలో ప్రస్తుతం అయితే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రత్యేక కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల బృందం కాళేశ్వరం దగ్గరికి బ్యారేజ్ దగ్గరికి చేరుకుంటారు. అక్కడ కృంగిన బ్యారేజ్కి సంబంధించి పరిశీలించిన తర్వాత ఇరిగేషన్ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి ఆ తర్వాత మీడియాతో మాట్లాడనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరి కాసేపట్లో మేడిగడ్డకు బయలుదేరతారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం కాళేశ్వరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రిమిసెస్లో కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో అక్కడి నుంచి మంత్రుల బృందం అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా బ్యారేజ్ దగ్గరికి చేరుకుంటారు. అక్కడ కృంగిన పిల్లర్స్కి సంబంధించి పరిశీలించిన తర్వాత ఇరిగేషన్ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి అనంతరం కాళేశ్వరం పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత ఈవినింగ్ బహిరంగ సభలో కూడా పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దానికి తగ్గట్టే ఆలయం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాళేశ్వర ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా అక్కడికి చేరుకున్నారు. మంత్రుల బృందం అలాగే సీఎం రేవంత్ రెడ్డి పూజా కార్యక్రమాల అనంతరం అక్కడి నుంచి బయలుదేరతారు. ప్రస్తుతం అయితే పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆ తర్వాత ఆలయ అభివృద్ధికి సంబంధించి భూమి పూజ కార్యక్రమాలు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత మేడిగడ్డ దగ్గరికి వెళ్తారు. అక్కడే ఇరిగేషన్ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. कालेश्वर मुक्तेश्वर भगवान पार्वती हर हर महादेव ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं दयन्द्रस्ताग्निश्चरास्कन्धारयतां ध्रुवम्
तस्मै देवादिब्रह्मण्य अयं तद्ब्रह्मणस्पतिः పదండి